హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచులు। ఈ రోజు ఈ వీడియోలో మనము పప్పులోకైనా పచ్చళ్ళలోకైనా రసంలోకైనా చాలా టేస్టీగా ఉండే మునక్కాయ తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ప్రతి ఒక్కరికి నచ్చే ఒక వెజిటేబుల్ ఏమైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మునక్కాయ అయి ఉంటుంది। మునక్కాయతో చేసిన ప్రతి వంటకం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కదా। అలాంటి మునక్కాయతో చేసిన ఈ తాలింపు అయితే మాత్రము ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుందండి। ఖచ్చితంగా ట్రై చేయండి। దీనికోసం అయితే ముందుగా మునక్కాయలను అయితే మనం కోసేసుకోవాలి। అయినా మునక్కాయలు ఎంతెంత పొడవుగా కాస్తున్నాయో ఒక్కొక్క చెట్టుకి అయితే మనిషి అంత పొడవు కూడా కాస్తున్నాయి అన్నమాట। అవి టేస్ట్ కూడా ఏం తీసుకోవట్లేదు, టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి। మనం కట్ చేసుకున్న ఈ మునక్కాయలను అయితే వాటర్ లో వేసుకొని నీట్ గా వాష్ చేసుకున్నాము। వాష్ చేసుకున్న వీటిని అటికలో వేసుకుని పొయ్యి ఎక్కించేయడమే। ఇంకా అలాగే మనకి మునక్కాయ ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి మునక్కాయని। చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి। మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి వంటలు చూపిస్తూ ఉంటాము ఈజీగా చేసుకునేలాగా। మునక్కాయ ఉడుకుతున్నప్పుడే దీంట్లో రాళ్ళుప్పు కొంచెం అలాగే పసుపు కూడా వేసుకోవాలి। మునక్కాయ ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకొని ఇంకా దించేసుకోవడం మనమైతే మునక్కాయని। వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు ఎంతమందికి మునక్కాయ తాలింపు అంటే ఇష్టమో కామెంట్ చేయండి। అలాగే మునక్కాయతో మీకు ఏ కర్రీ వండితే కూడా ఇష్టమో కామెంట్ చేయండి। మన మునక్కాయలను అయితే ఇలా ఒక వడగిన్నెలోకి వేసేసుకున్నాము। ఈ మునక్కాయ తాలింపుని మనం ఇంకొంచెం టేస్టీగా చేసుకోవడం కోసం పప్పుల పొడి వేసుకొని చేసుకున్నాము। దీనికోసం అయితే పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని కొన్ని వేరుశనగ పప్పులు వేసుకొని వేయించుకోవాలి। వీటిని మాడిపోకుండా దూరగా వేపుకొని తీసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ అదే బాండలు పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో తాలింపుకి సరిపడినంత నూనె వేసుకోవాలి। అలాగే దీంట్లో కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర కూడా వేసుకోవాలి। అలాగే ఒక పొట్టు తీసిన ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దంచుకొని అవి కూడా వేసుకోవాలి। పచ్చగా దంచుకొని వేసుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత మనం వడకట్టుకున్న మునక్కాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ తాలింపు వేగుతూ ఉంటుంది। ఈ లోపల మనము వేరుశనగ పప్పులకి పొట్టు లేకుండా చేసుకున్నాము। ఇప్పుడు ఈ వేరుశనగ పప్పుల్ని మనము రోట్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్లు దంచుకున్నామంటే పంటికి తగులుతూ చాలా బాగుంటుంది। ఇప్పుడు మునక్కాయలు మనము సరిపడినంత కారం వేసుకున్నాము। మిరప్పొడి అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి। ఏ వంటైనా కానీ కట్టెల పొయ్యి మీద చేస్తే దాని టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుందండి। మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద చేసే వంటలు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి। అలాగే మన పొడిలో ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దంచుకున్నామంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది। ఇప్పుడు ఈ పొడిని మనకి ఎంత కావాలో అంత మునక్కాయ తాలింపులో వేసుకొని కలుపుకోవాలి। ఈ పొడిలో మనము దంచుకునేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకొని దంచుకోవచ్చండి, లేదంటే పొడికి ఉప్పు పట్టాలి కాబట్టి కొంచెం ఇప్పుడు సాల్ట్ అయినా వేసుకోవచ్చు దీంట్లో। ఈ పొడి వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు పొయ్యి మీద ఉంటే సరిపోద్ది, ఇంకా దించేసుకోవచ్చు। ఈ పొడితో అయినా కలుపుకొని తినేయచ్చండి అన్నము, చాలా బాగుంటుంది। అమ్మ చేసిన ఈ తాలింపు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి। అలాగే మన వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి। మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి వంటలు వస్తూ ఉంటాయి। మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి। మన తాలింపు అయితే మాత్రం సూపర్గా కుదిరిందండి। ఇది పచ్చట్లోకైనా రసంలోకైనా పప్పులోకైనా చాలా బాగుంటుంది। ఈ వీడియోకి అయితే ఇంతేనండి, మనమైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము। బాయ్।